హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఉషా శ్రీహరి. అందరూ ఎలా ఉన్నారండి? అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఇంట్లో గోధుమ పిండితో హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో సింపుల్గా అయితే చూపించేస్తాను. చాలా ఈజీగా మనం ఇంట్లోనే పిల్లలకి చేసి పెట్టవచ్చు అనమాట. సో చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో మనం వీటి కోసం అయితే కోకో పౌడర్ను ఇంకా చాక్లెట్ చిప్స్ తెచ్చుకుంటే మనం ఈజీగా ఈ బిస్కెట్స్ని ఇంట్లో అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి బటర్ కూడా కావాలి. సో ఇక్కడ బటర్ వచ్చేసి నేను 80 గ్రామ్స్ తీసుకున్నాను మెజర్మెంట్తో. ఇంకా నెక్స్ట్ కప్పు కొలతల్లో అయితే మనకి 1/3 కప్ అయితే పడుతుంది అనమాట. సో 1/3 కప్పు సాఫ్ట్ బటర్ అయితే గిన్నెలోకి వేసేసుకోవాలి. ఇది వేసుకొని చక్కగా ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి కొంచెం స్మూత్గా అయితే అవుతుంది. ఇలాగ చక్కగా అయిన తర్వాత ఇందులో 3/4 కప్ అనమాట, అంటే పావు కప్పుతో 3 కప్పులు 3/4 కప్ అనమాట. సో అదైతే పంచదార పొడి వేసేసుకొని మిక్స్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం కావాలంటే బ్రౌన్ షుగర్ పౌడర్ అయినా జాగరీ పౌడర్ అయినా కూడా వేసుకోవచ్చు. బాగా మిక్స్ చేసుకుంటే చక్కగా నురగగా క్రీమీగా అవుతుంది. అప్పుడు ఒక పావు కప్పు కోకో పౌడరు వేసుకుని దీనిలో బటర్లో మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో వచ్చేసి కప్పున్నర వరకు గోధుమ పిండిని అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో గోధుమ పిండి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ అనమాట. జస్ట్ బేకింగ్ పౌడరు, సోడా అవసరం లేదు. బేకింగ్ పౌడర్ అయితే యాడ్ చేసేసుకొని మనం కొంచెంగా పాలు, నేను ఒక పావు కప్పు పాలు తీసుకున్నాను, అందులో హాఫ్ వేసాను. దాన్ని చూసుకొని మనం కలుపుకోవాలన్నమాట. నాకైతే ఇక్కడ పట్టేసినాయి పావు కప్పు పాలు. మనం ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెంగా వేసుకుంటూ ఇలా గట్టిగా కలుపుకోవాలన్నమాట. సేమ్ మనం చపాతీ బ్యాటర్ కలుపుకుంటాం కదా, అంతకంటే ఇంకొంచెం సాఫ్ట్గా రావాలి. అప్పుడు ఇంకా మనం ఈ పిండిని ఇంకా ఇలాగా ఏదైనా బటర్ పేపర్ అన్నా కవర్ లాంటిదన్నా వేసుకుంటే మనకి ఈ చపాతీ కర్ర చేసేటప్పుడు దానికి అతుక్కోకుండా అయితే ఉంటుందన్నమాట. సో బటర్ పేపర్ మీద ఇంకో పేపర్ పెట్టేసి ఒత్తేసుకోవాలన్నమాట. థిక్నెస్ చూసుకోవాలి, కొంచెం పలుచగానే ఉండాలి, ఎందుకంటే బిస్కెట్స్ పొంగుతాయి కదా, మళ్ళీ కొంచెం లావుగా అయితే అవుతాయి. సో ఇంకా చిప్స్ కూడా, చాక్లెట్ చిప్స్ కూడా వేసేసుకొని ఒకసారి ప్రెస్ చేసుకుంటే ఈ విధంగా చిప్స్ లోపలికి వెళ్ళిపోతాయి. చక్కగా స్క్వేర్ షేప్లో కట్ చేసుకొని మనం ఏదైనా టూత్ పిక్ కానీ ఇలాంటి స్టిక్తో ఏదైనా సరే ఇలాగా ఘాట్లు పెట్టేసుకుంటే మనకి హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ షేప్ అయితే వస్తుందన్నమాట. సో తర్వాత ఇంకా మనం కావాలంటే వేరే సింబల్స్ ఉన్నవి మౌల్స్ ఉంటాయి కదా, హార్ట్ షేప్ అలా అయినా చేసుకోవచ్చు. హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ అనుకున్నాం కాబట్టి ఇంకా నేనైతే స్క్వేర్లోనే షేప్లో అయితే కట్ చేస్తానన్నమాట. సో కట్ చేసిన తర్వాత ఇలా చాకుతో తీసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. నేనైతే ఇంకా బేకింగ్ ట్రేలో అది పేపర్ అయితే వేసేసుకొని బిస్కెట్స్ అన్నీ పెట్టేసుకున్నాను. ఇంకా బిస్కెట్స్ చేయడం అయితే అయిపోయింది. ఇంకా నేనైతే ఇక్కడ ఓటీజీలో బేక్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసి ఇంకా 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 11 to 12 మినిట్స్ పెట్టుకుని ఆఫ్ చేసేసుకోవడమే అనమాట. మనం 12 మినిట్స్కి బాగా చల్లారిన తర్వాత ఇలాగ క్రిస్పీగా అయితే అవుతాయి. సో అంతేనండి, చాలా సింపుల్గా హైడ్ అండ్ సీక్ బిస్కెట్స్ అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయినాయి కదా. ఇంకా మంచి వీడియోస్ అయితే నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.